ప్రాంతంలో చాలా మంది చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు కానీ దూరం అయిపోయి రిమోట్ ఏరియాల నుండి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన హరిజన బీసీ బిడ్డల అభ్యున్నతి కోసం గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగు నింపాలని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని 1000 ఎకరాల పైచిలకు భూసేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులు, నిరుద్యోగ విద్యార్థులు, గిరిజన హరిజన బీసీ బిడ్డలు హక్కున చేర్చుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తుండ్రు, ఇంకా ఆదరణ పెరుగుద్దని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు, బహుశా కేటీఆర్ గారికి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రాసెస్, ఆ ప్రక్రియలో ఇన్ని రోజులు అవగాహన ఉంది, ఐటీ గురించి తెలిసినోడు, ఇండస్ట్రియల్ మంత్రిగా పనిచేసిండు అని చెప్పేసి తెలంగాణ సమాజం చూసి, కానీ ఒక కుట్రపూరితమైన బుద్ధి, ఒక నేరపూరితమైనటువంటి బుద్ధి, అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎంతకైనా తెగించేటువంటి, ఎంతకైనా దిగజారేటువంటి నీచమైనటువంటి దిగజారి ఎంతకైనా తెగిస్తారనేటువంటిది నిన్న లగిచెర్లలో జరిగిన ఘటనను చూస్తే తెలంగాణ సమాజం మొత్తం ముక్కునే వేసుకుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాం. ఈ రాష్ట్రంలో ఐటీ విస్తరించింది, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మించడం గొప్పగా చెప్పుకున్న వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంటే అధికారుల మీద దాడులు చెప్పాడు. అధికారుల మీద దాడులు చేయడానికి కుట్రలు చేయటం, అధికారుల మీద దాడులు చేయడానికి ప్లాన్లు చేయటం, అధికారులను అంతమోదించడానికి కుట్రలు చేయటం అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.